బారసాలకు ఏర్పాట్లు చేసిన తర్వాత విహారి చేత ఒట్టు వేయించుకొని బారసాలకు విహారి వెంటనే సహస్ర పక్కన కూర్చున్న తర్వాత పాపకు నామకరణ బారసాల అన్నీ జరిగిపోతాయి. ఈలోపు డాక్టర్ దగ్గర నుంచి విహారికి ఫోన్ వస్తుంది. ఆ సమయంలో విహారి ఫోన్ మాట్లాడుకుంటూ పీటల మించెలి లెగుస్తాడు. అదేంట్రా అలా పీటల మించెలి లేస్తున్నావు, ఇంపార్టెంట్ కాల్ అమ్మా అని చెప్పేసి ఈ విధంగా పక్కకు వచ్చేసరికి అప్పుడే పద్మాక్షికి ఇది హాస్పిటల్ నుంచి వచ్చిందంటే దాని గురించే కావచ్చు, ఆ డాక్టర్ గురించి ఏది తెలిసినా అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి అని విధంగా పద్మాక్షి ఇక మెల్లిగా విహారి డాక్టర్తో మాట్లాడుతున్న ఆ మాటలు వినడానికి చాటుగా వెళ్తుంది. చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అన్న తర్వాత, సార్ మీరు తీసుకొచ్చిన పేషెంట్కి స్పృహ వచ్చింది సార్, తను మీ పేరు కలవరిస్తుంది. ఓ అవునా, సరే నేను బయలుదేరుతున్నా అని చెప్పేసి విహారి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతారు. వీడు హాస్పిటల్కి బయలుదేరానంటే ఖచ్చితంగా దానికి స్పృహ వచ్చినట్టుంది. ఒకవేళ అది గనక నిజం చెప్తే ఆ తర్వాత అది లక్ష్మి బిడ్డ అని ఒక్కొక్క నిజం బయటపడుతుంది. అమ్మో, మొదటికే నా బిడ్డకు మోసం వస్తుంది. వీని ఉగ్ర రూపంతో ఆఖరికి మమ్మల్ని చంపినా కూడా ఇక దిక్కే లేదురా దేవుడా అని చెప్పేసి గబగబా ఇక్కడ బారసాల చూసుకొని విహారి వెళ్ళే సమయానికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ సమయంలో విహారి వెళ్తుండగా వెంటనే కావాలని పద్మాక్షి లోపలికి వచ్చి యమున అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి వదిన, విహారిగాడు వాడు ఎక్కడికో వెళ్తున్నాడు, కనీసం బారసాలకైనా ఇక్కడ ఉండాలని కూడా తెలియదా అనేసరికి ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే యమున విహారికి ఫోన్ చేస్తుంది. విహారికి ఫోన్ చేసరికి విహారి కాల్ లిఫ్ట్ చేస్తాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు, నా మీద ఒట్టు వేశావు, కానీ తల్లి గురించి ఆలోచించకుండా కనీసం నాకు మాట చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినావంటే ఇక నేను చచ్చినా కూడా ఇలాగానే అనుకుంటావారా అనేసరికి, అది కాదమ్మా, నువ్వు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుందిరా. తల్లి చచ్చినా మంచిదే, కానీ నీ పంతానికైతే నువ్వు వెళ్తున్నావు కదా, మరి నేను ఎవరి కోసం బ్రతకాలరా? సరే, నా మీద గౌరవం ఎంతుందో ఇప్పుడు అర్థమవుతుందిరా. నా మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను అడగట్లేదు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాకుంటే ఇక తల్లి ప్రేమ ఇంతే, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదనుకుంటాను అని కాల్ కట్ చేస్తుంది. ఇక వెంటనే యమున బాధపడ్డదని హాస్పిటల్కి వెళ్ళే సమయానికి అక్కడ ఒక సిస్టర్కి కాల్ చేసి, నేను ఒక 1 అవర్ తర్వాత వస్తాననేసరికి, సరే సార్ తను జాగ్రత్త, ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వకండి, సరే సార్ అని చెప్పేసి కాల్ కట్ చేసి వెంటనే మళ్ళీ విహారి బారసాలకు అందుకుంటాడు. ఏంటిరా, కనీసం నాకు మర్యాద మాటకైనా చెప్పకుండా మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళావురా? నేను మరీ నీ ఒట్టు వేయించుకున్నా కదరా. లేదమ్మా, నిన్న ఒక ఆవిడకు అదే హాస్పిటల్ డాక్టర్కి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అన్నాను కదా, తనకి స్పృహ వచ్చిందట, తను సహస్ర అని చెప్పేసి ఏదో నిజం చెప్పాలనుకుంది, దానికోసమే కలవడానికి వెళ్తున్నాను సరికి పద్మాక్షి మాటలు వింటుంది. అంటే ఆ డాక్టర్ చచ్చేది చావకుండా నా కూతురు గురించి నిజం చెప్పి చావాలనుకుంటుందన్నమాట. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇక వీడు వెళ్ళి ఆ డాక్టర్ని కలిసే ముందు కంటే నేనే దాన్ని చంపేస్తే నిజము ఇక మట్టిలో కలిసిపోతుంది కదా, ఇక ఇలా ఆలోచన చేస్తే ఇక పనులు జరగవని చెప్పేసి వెంటనే పద్మాక్షి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతుంది. ఆ సమయంలో సిస్టరు వెంటనే డాక్టర్కి వచ్చి ఇంజెక్షన్ ఇస్తుంది. తను కాస్త ఇక పడుకుంటుంది. లోపలికి చుట్టుపక్కల చూస్తూ వెంటనే అక్కడున్న నర్సు ఎవరిని రానివ్వకుండా ఉంటుంది. లోపలికి వెళ్తున్న పద్మాక్షిని, ఎవరండి మీరంటుండగా, తను మాకు కావలసిన డాక్టర్, తనని కలవడానికి వచ్చాను, సారీ మేడం, ఇక ఎవరిని పంపించామండి అనేసరికి, అది కాదు చెప్పాను కదా మేడం, ఎవరిని పంపించని వద్దని చెప్పేసి మాకు ఆర్డర్ వచ్చాయి అని చెప్పేసరికి వెంటనే ఇక పద్మాక్షి ఇప్పుడు ఎలాగైనా సరే నేను లోపలికి వెళ్ళాలని చెప్పేసి అటు పక్కకు వెళ్ళినట్టు వెళ్తుంది. ఈలోపు సిస్టర్కి ఒక డాక్టర్ పిలిసరికి తను వెళ్ళిపోతుంది. ఇదే మంచి ఛాన్స్ అనుకొని పద్మాక్షి లోపలికి వెళ్ళేసరికి ఇక ఆ పేషెంట్, అదే యాక్సిడెంట్ చేయించిన పేషెంట్ డాక్టరు పడుకొని ఉంటుంది. ఇక నువ్వు ఎప్పటికైనా నాకు ప్రమాదమే, నా కూతురు జీవితంలో నువ్వు ఏ రకాలైన సిచ్చు పెట్టి విహారి గారికి ఇప్పుడు ఆ బిడ్డ లక్ష్మి బిడ్డ అని నువ్వు చెప్పకుండా ఉంటావని ఇక నేను నిన్ను నమ్మడానికి వీలేదు. చచ్చిపోతూ కూడా నువ్వు నా కూతురు పేరు నిజం బయట పెట్టాలనుకున్న నువ్వు ఎప్పటికీ నువ్వు నాకు ప్రమాదమే. అందుకే నీ ప్రాణం తీస్తే అప్పుడు నువ్వు చెప్పే నిజం
నీతో పాటుగా మట్టిలో కలిసికపోతుంది అనే విధంగా అనుకొని వెంటనే ఆ నిద్రపోతున్న డాక్టర్ చంపడానికి ఇక 2 చేతులు తన గొంతు మీద పెట్టి చావే అని చెప్పేసి అంటుండగా ఈలోపు సిస్టర్ ఇక వెంటనే లోపలికి వస్తుండగా ఇక సిస్టర్ వస్తుందని చెప్పేసి పక్కకి వెళ్తుండగా అదే సమయానికి తన ఊపిరి కొట్టుమిట్టాడుతుంటుంది. ఆల్రెడీ డాక్టర్ ఊపిరి ఆల్రెడీ అయిపోతూ ఉంటుంది. వెంటనే ఆ పరదసాటుకు వెళ్ళి పద్మాక్షి దాచుకుంటుంది. ఇక తనకు ఊపిరి తీర్చుకునడానికి ఇబ్బంది పడుతుండగా డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి బయటకు వచ్చి పిలుస్తుంది. డాక్టర్ గిట్ల అందరూ లోపలికి వస్తారు. ఏమైంది? తను ఇక ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది డాక్టర్. ఇందాక చాలా బాగానే ఉంది, కోలుకుంది, ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది అని చెప్పేసి తన హెల్త్ కండిషన్ చూసేసరికి ఇక తన బ్రీతింగ్ ఆగుతూ ఉంటుంది, స్ట్రక్ అయినట్టుగా అందులో కనబడుతుంటుంది. ఒక్కసారిగా తన హార్ట్ మీద చేయి వేసి నొక్కే ప్రయత్నం చేసినా కూడా పాపం డాక్టర్ ఫలితం లేకుండా పోతుంది. వెంటనే డాక్టర్ చనిపోతుంది. పద్మాక్షి చేసిన పనికి ఆ డాక్టర్ చచ్చిపోయిన తర్వాత వెంటనే అయ్యో ఇదేంటి, ఈమె చాలా కోలుకుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరగడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే ఇక అక్కడున్న సిస్టర్ తన మెడకు ఆనవాళ్ళు ఉంటాయి, అంటే తన గొంతు మీద చెయ్యి వేసి నొక్కుతుంది కదా, ఆ ఆనవాళ్ళు ఆ సిస్టర్ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ ఒక్కసారి తన మెడ చుట్టూ ఆ వేళ్ళు అంటే ఎవరో బలవంతంగా చంపినట్టుగా కనిపిస్తుంది చూసారా? అవును సిస్టర్, నువ్వు చెప్పింది నిజమే. అయితే తను ఆల్రెడీ కోలుకుంది, కాకపోతే ఎవరో కావాలని వచ్చి తనను చంపినట్టుగా అనిపిస్తుంది. ఇది మర్డర్ చేశారు మేడం, ఎలాగైనా సరే మన మీద రాకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అనేసరికి నువ్వు చెప్పింది యువర్ రైట్. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వనేసరికి పద్మాక్షి వణికిపోతూ ఉంటుంది. వామ్మో, పోలీసులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు నన్ను పట్టుకెళ్తారు అని కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా తన మెడ చుట్టూ ఇక ఆ గుర్తులు ఉంటాయి. ఆనవాళ్ళని చూసి ఇది ఎవరో కావాలని మర్డర్ చేశారు అని విధంగా ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరూ కలిసి అక్కడ బయోడేటా అంతా రాసుకుంటారు. ఆ సమయంలో ఈవిడను చేర్పించింది ఎవరనేసరికి విహారీ అని చెప్పేసి వెంటనే విహారికి ఫోన్ చేస్తారు. డాక్టర్ కాల్ చేస్తున్నారు, వెళ్ళి ఆ డాక్టర్ నిజాలేంటో తెలుసుకోవాలి. శాస్త్ర పేరు ఎందుకంది, అసలు శాస్త్రకు తనకేంటి సంబంధం, ఇది తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా చెప్పండి డాక్టర్, ఇక నేను వస్తున్నాను, తన యాక్సిడెంట్ అయిన డాక్టర్ని కలవాలి. సారీ విహారీ గారు, తను చనిపోయారు. వాట్? ఏంటి? అవును విహారీ గారు, తనని ఎవరో కావాలని మర్డర్ చేసినట్టుగా అనిపిస్తుంది. మర్డర్ చేశారా? అవును విహారీ గారు, ఇందాక తను కోలుకుంది, ఆల్రెడీ మీ పేరు కూడా చెప్పింది, సరే అని మీకు కాల్ చేశాం, కానీ బట్ ఇందులో ఎవరో వచ్చారు, కానీ తన మెడ మీద బాగా ఊపిరి రాకుండా తనని చంపేసేసరికి షాక్ అయిపోతాడు. అసలు నిజాలు ఎలా బయటపడతాయో తెలుసుకో.